హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రోలో స్లైడ్ టూల్ గురించి నేర్చుకుందామండి. మొదటగా మీకు టూల్స్ ప్యానెల్లో మొదటి నుంచి 5వది ఇక్కడ మీకు చూసినట్లయితే మొదట స్లిప్ టూల్ కనిపిస్తుంది, తర్వాత స్లైడ్ టూల్ కనిపిస్తుందండి. దీనిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. స్లైడ్ టూల్ యొక్క కీబోర్డ్ షార్ట్ కట్ యు. స్లిప్ టూల్ కి మరియు స్లైడ్ టూల్ కి గల డిఫరెన్స్ అనేది నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, నేను స్లిప్ టూల్ గురించి చెప్పేటప్పుడు సేమ్ ఇదే వీడియో క్లిప్స్ తీసుకొని చెప్పానండి. ఇవి నేను మొదటగా 10 సెకండ్స్ ఉన్నటువంటి ఈ వీడియో క్లిప్ ను ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్ క్రియేట్ చేసి తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే టైమ్ లైన్ ప్యానెల్ లో ఉన్నటువంటి ఈ 3 వీడియోస్ ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టైమ్ లైన్ ప్యానెల్ లో చూసినట్లయితే 3 వీడియోస్ కనిపిస్తున్నాయండి. క్లిప్ ఏ, క్లిప్ బి, క్లిప్ సి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ 3 క్లిప్స్ ని ప్లే చేస్తున్నాను. చూడండి, క్లిప్ ఏ లో ఒక ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతున్న వీడియో, క్లిప్ బి లో ఒక పర్సన్ మీకు ఐస్ స్కేటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, క్లిప్ సి లో ఒక ఎంప్లాయీ మీకు సిస్టమ్ ముంగట వర్క్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి క్లిప్ బి అనగా ఈ పర్సన్ స్కేటింగ్ చేస్తున్నటువంటి వీడియో క్లిప్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి క్లిప్ ఏ అంటే ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నటువంటి వీడియోను నేను కొద్దిగా ట్రిమ్ చేయాలి అనుకుంటున్నాను. అలాగే ఎట్ ద సేమ్ టైం క్లిప్ సి ని కొద్దిగా ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నాను. అలాగే నాకు ఇక్కడ ప్రోగ్రామ్ ప్యానెల్ లో ఉన్నటువంటి వీడియో డ్యూరేషన్ అనేది ఏ మాత్రం డిస్టర్బ్ కావద్దు. అంటే నాకు మొత్తం మీద ఈ 3 వీడియో క్లిప్స్ యొక్క డ్యూరేషన్ మొత్తం కలిపి ముందులాగా సేమ్ ఉండాలి. అలా చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానండి, సెలక్షన్ టూల్ తో ఇక్కడ నేను క్లిప్ ఏ ని ట్రిమ్ చేస్తాను. ట్రిమ్ చేసి క్లిప్ బి ని మూవ్ చేస్తాను. మూవ్ చేసి క్లిప్ సి ని మళ్ళీ కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు నేను ఏం చేశానంటే, నాకు క్లిప్ బి అనేది అది ప్లే అవుతున్నటువంటి యూజువల్ టైం నుంచి కాకుండా కొద్దిగా ముందుగా ప్లే కావాలి అనుకున్నప్పుడు నేనేం చేశానంటే క్లిప్ ఏ ని ట్రిమ్ చేశాను, క్లిప్ బి ని మూవ్ చేశాను, క్లిప్ సి ని కొద్దిగా ఎక్స్టెండ్ చేశాను. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టైం లైన్ లో ఉన్నటువంటి ఈ సీక్వెన్స్ యొక్క డ్యూరేషన్ అనేది చేంజ్ కాదు. ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను, నార్మల్ చేస్తున్నాను. చూడండి, చూసారా, ఇది ఇప్పుడు మళ్ళీ నార్మల్ ప్లేస్ లోకి వచ్చేసింది. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు నాకు క్లిప్ బి అనేది నాకు ఇక్కడ కరెక్ట్ గా ఫిట్ అయింది. కానీ నాకు క్లిప్ సి అనేది కొద్దిగా ట్రిమ్ చేయాలి అనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం క్లిప్ ఏ ను ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, క్లిప్ సి ను ట్రిమ్ చేస్తాను, క్లిప్ బి ను మూవ్ చేస్తాను, క్లిప్ ఏ ను ఎక్స్టెండ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ రెండింటిలోనూ మీరు గమనించినట్లయితే క్లిప్ బి ను మనం ఏమాత్రం చేంజ్ చేయడం లేదు. క్లిప్ బి అనేది ఈ రెండింటిలోనూ కామన్ గా ఉంటుంది. క్లిప్ బి అనేది మనకు ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఈ 3 క్లిప్ యొక్క డ్యూరేషన్ కలిపి సేమ్ ఉండే విధంగా, అంటే టైం లైన్ లో ఉన్నటువంటి ఈ సీక్వెన్స్ యొక్క డ్యూరేషన్ అనేది చేంజ్ కాకుండా క్లిప్ ఏ ఆర్ క్లిప్ సి లను ఇంక్రీజ్ చేయడం లేదా డిక్రీజ్ చేయడం ద్వారా మనకు కావాల్సిన అవుట్పుట్ ని ఇక్కడ గెయిన్ చేస్తున్నాం. ఇలా ప్రతిసారి ట్రిమ్ చేయడం లేదా ఎక్స్టెండ్ చేయడం, మూవ్ చేయడం అనేది మనకు కొద్దిగా లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఈ విధానాన్ని మనం స్లైడ్ టూల్ తో చేసినట్లయితే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. అది చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనం 3 స్టెప్స్ లో చేసినటువంటి ఈ ప్రాసెస్ ని స్లైడ్ టూల్ ద్వారా ఓన్లీ 1 స్టెప్ లో చేయవచ్చు. ఇప్పుడు అది ఎలాగో చెప్తాను, చూడండి. ఇప్పుడు నేను స్లైడ్ టూల్ ని సెలెక్ట్ చేశాను. క్లిప్ బి ఏదైతే ఉందో నాకు సేమ్ అలాగే ఉండాలనుకుంటున్నాను కాబట్టి క్లిప్ ఏ అండ్ క్లిప్ సి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి స్లైడ్ టూల్ ను క్లిప్ బి పైన ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ నేను డ్రాగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, స్లైడ్ టూల్ ఉపయోగించి నేను ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నానో అప్పుడు మీకు ప్రోగ్రామ్ ప్యానెల్ లో టాప్ లో ఉన్నటువంటి 2 ఇమేజెస్, అంటే ఐస్ స్కేటింగ్ చేస్తున్నటువంటి ఈ 2 ఇమేజెస్ ఏంటంటే ఇన్ అండ్ అవుట్ పాయింట్ ఆఫ్ మిడిల్ క్లిప్, అంటే క్లిప్ బి యొక్క ఇన్ అండ్ అవుట్ పాయింట్ ని చూపిస్తుంది. అవి ఏ మాత్రం చేంజ్ కాదు. స్లైడ్ టూల్ ద్వారా ఏ క్లిప్ పైన మనం ప్లేస్ చేసి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తామో ఆ క్లిప్, అంటే ఇక్కడ క్లిప్ బి అనేది ఏ మాత్రం చేంజ్ అవ్వదు. ఇక్కడ మీకు బాటమ్ లో లెఫ్ట్ కార్నర్ లో చూపిస్తున్నటువంటి ఇమేజ్ అనేది న్యూ అవుట్ పాయింట్ ఆఫ్ క్లిప్ ఏ, క్లిప్ ఏ యొక్క లాస్ట్ వీడియో ఫ్రేమ్ అవుతుంది. అలాగే మీకు బాటమ్ రైట్ కార్నర్ లో కనిపిస్తున్న ఇమేజ్ అనేది న్యూ ఇన్ పాయింట్ ఆఫ్ క్లిప్ సి, అంటే క్లిప్ సి యొక్క ఫస్ట్ ఫ్రేమ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నప్పుడు ప్లేన్ అనేది నాకు గ్రౌండ్ పొజిషన్ నుంచి చూపిస్తే చాలు అనుకుంటున్నాను కాబట్టి ప్లేన్ ఎప్పుడైతే నాకు ఇక్కడ ఈ పొజిషన్ లో చూపిస్తుందో అప్పుడు నేను ఆపేస్తున్నాను. పర్సన్ వేకప్ అవుతున్న దగ్గర నుండి చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఆపుతున్నాను. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది కాబట్టి స్లైడ్ టూల్ ఇక్కడ ఆపేసాను. ఇప్పుడు నేను ఒక్కసారి మౌస్ రిలీజ్ చేసినప్పుడు న్యూ ఎఫెక్ట్ అనేది మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇలా ఉంది. క్లిప్ బి అనేది ఈ వీడియో ఏ మాత్రం కూడా చేంజ్ అవ్వదు. క్లిప్ సి అనేది మనకు పర్సన్ అనేది వేకప్ అయ్యి మరియు ఆఫీస్ కి వెళ్ళి అక్కడ మీకు
సిస్టమ్ ముందు కూర్చున్నట్టు చూపిస్తుంది. చూసారా, ఇప్పుడు మన రిజల్ట్ ఈ విధంగా ఉంది. ఇలా కాకుండా నేను రైట్ సైడ్ డ్రాగ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. నేను క్లిప్ బి పైన స్లైడ్ టూల్ ను ప్లేస్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నప్పుడు చూడండి ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు క్లిప్ ఏ యొక్క న్యూ అవుట్ పాయింట్ అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు లైట్ అనేది స్కైలో ఉన్నప్పుడు చాలా అనుకుంటున్నాను, అండ్ క్లిప్ సి అనేది పర్సన్ ఎప్పుడైతే సిస్టమ్ ముందు కూర్చుంటున్నాడో అది సరిపోతుంది అనుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిన రిజల్ట్ నేను ప్లే చేస్తాను. ఇక్కడ ఫ్లైట్ అనేది మనకు డైరెక్ట్ టేక్ ఆఫ్ అవుతున్నట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్లిప్ అనేది ఇది ఏమాత్రం చేంజ్ కాలేదు. ఇప్పుడు ఈ థర్డ్ క్లిప్ చూడండి, థర్డ్ క్లిప్ డైరెక్ట్ పర్సన్ సిస్టమ్ ముందు కూర్చున్నట్టు చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో, మనం స్లైడ్ టూల్ ను ఉపయోగించి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసినప్పుడు క్లిప్ ఏ యొక్క డ్యూరేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం క్లిప్ సి యొక్క డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా మనం స్లైడ్ టూల్ ను ఉపయోగించి రైట్ సైడ్ డ్రాగ్ చేసినప్పుడు క్లిప్ ఏ యొక్క డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం క్లిప్ సి యొక్క డ్యూరేషన్ అనేది తగ్గుతుంది. కానీ ఫ్రెండ్స్, మీరు ఇందులో చూసినట్లయితే క్లిప్ బి అనేది క్లిప్ ఏ అండ్ క్లిప్ సి ఇంటి మధ్యలో స్లైడ్ అవుతుంది. కానీ క్లిప్ బి యొక్క డ్యూరేషన్ అండ్ కంటెంట్ అనేది ఏ మాత్రం చేంజ్ కాదు. అంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లిప్ బి అనేది అలాగే ఉంటుంది. స్లైడ్ టూల్ ను ఉపయోగించి మనం ఇక్కడ చేసేది ఏంటంటే క్లిప్ బి యొక్క డ్యూరేషన్ ఏ మాత్రం చేంజ్ కాదు, కానీ అది మనకు అవసరమైన విధంగా టైం లైన్ లో దాన్ని మనకు కావాల్సిన ప్లేస్ కు మూవ్ చేయడానికి క్లిప్ ఏ అండ్ క్లిప్స్ సి లను ఆ క్లిప్ బి డ్యూరేషన్ కు తగ్గట్లుగా చేంజ్ అయ్యే విధంగా మనకు స్లైడ్ టూల్ ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు స్లిప్ టూల్ అండ్ స్లైడ్ టూల్ గురించి ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ స్లిప్ టూల్ ను సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, స్లిప్ టూల్ ఉపయోగించి మనము ఓన్లీ ఈ మిడిల్ క్లిప్ ఏదైతే ఉందో ఇక్కడ పర్సన్ ఐస్ స్కేటింగ్ చేస్తున్నాడో ఈ వీడియో క్లిప్ ను మాత్రమే చేంజ్ చేస్తుంది. క్లిప్ ఏ అండ్ క్లిప్ సి ఈ రెండు క్లిప్స్ కూడా ఏ మాత్రం చేంజ్ కావు. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు స్లిప్ టూల్ ఉపయోగించినప్పుడు ఇక్కడ మనకు క్లిప్ బి యొక్క అంటే ఈ పర్సన్ ఐస్ స్కేటింగ్ చేస్తున్నటువంటి వీడియో మాత్రమే చేంజ్ అయ్యేటట్లు మీకు ఇక్కడ ప్రోగ్రామ్ ప్యానెల్ లో వ్యూ కనిపిస్తుంది చూడండి. క్లిప్ ఏ అండ్ క్లిప్ సి అనేటివి రెండు కూడా మనకు టాప్ రైట్ అండ్ టాప్ లెఫ్ట్ కార్నర్ లో కనిపిస్తున్నాయి. ఆ రెండు వీడియో క్లిప్స్ కూడా ఏ మాత్రం మార్పుకు లోను కావు. క్లిప్ బి మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ స్లిప్ టూల్ ను ఉపయోగించి మనం క్లిప్ బి యొక్క స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అనేది మనము ఈ విధంగా డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్లైడ్ టూల్ సెలెక్ట్ చేశాను. స్లైడ్ టూల్ ఉపయోగించి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ చూసారా, మీకు క్లిప్ బి అంటే పర్సన్ ఐస్ స్కేటింగ్ చేస్తున్నటువంటి వీడియో క్లిప్ ఏదైతే ఉందో అది మనకు టాప్ రైట్ అండ్ టాప్ లెఫ్ట్ లో చూపిస్తుంది. క్లిప్ ఏ అనేది బాటమ్ లెఫ్ట్, క్లిప్ సి అనేది బాటమ్ రైట్ లో చూపిస్తుంది. ఈ రెండు వీడియోస్ ని మాత్రమే మనకు క్లిప్ బి కి తగ్గట్లుగా క్లిప్ ఏ అండ్ క్లిప్ సి లను మాత్రమే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. క్లిప్ బి అనేది ఏ మాత్రం చేంజ్ కాదు. ఈ రెండు డిఫరెన్స్ మీకు అర్థం కావాలంటే మొదటగా మీరు స్లిప్ టూల్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్లిప్ టూల్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. స్లైడ్ టూల్ ద్వారా మనకు అర్థమయ్యేది ఒకటే అండి ఫ్రెండ్స్, క్లిప్ బి యొక్క డ్యూరేషన్ అనేది ఎటువంటి చేంజ్ కాదు. క్లిప్ ఏ అండ్ క్లిప్ సి లను లెంత్ అనేది మనం స్లైడ్ టూల్ ను ఉపయోగించి అది మనం లెఫ్ట్ లేదా రైట్ సైడ్ డ్రాగ్ చేసిన దాని మీద ఆధారపడి క్లిప్ ఏ క్లిప్ సి అనేటివి ఇంక్రీజ్ కావడం లేదా డిక్రీజ్ కావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మొత్తం మీద ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లిప్ బి యొక్క డ్యూరేషన్ ఆర్ కంటెంట్ ఏ మాత్రం చేంజ్ కాకుండా క్లిప్ బి ను లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నప్పుడు క్లిప్ ఏ యొక్క అవుట్ పాయింట్ అంటే క్లిప్ ఏ యొక్క లాస్ట్ ఫ్రేమ్, క్లిప్ సి యొక్క ఇన్ పాయింట్ అంటే క్లిప్ సి యొక్క ఫస్ట్ ఫ్రేమ్ ఆటోమేటిక్ గా వాటికి అవే అడ్జస్ట్ అవుతాయి. ఇక్కడ క్లిప్ ఏ యొక్క అవుట్ పాయింట్ అనేది క్లిప్ సి యొక్క ఇన్ పాయింట్ అనేది ఆటోమేటిక్ గా వాటికి అవే అడ్జస్ట్ అవుతూ టైం లెంత్ ఏ మాత్రం చేంజ్ కాకుండా స్లైడ్ టూల్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ మొత్తం మీద ఏమవుతుందంటే ఫ్రెండ్స్, క్లిప్ ఏ అండ్ క్లిప్ సి యొక్క ఎడిట్ పాయింట్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి, కానీ క్లిప్ బి అనేది మనకు ఏ మాత్రం చేంజ్ కావట్లేదు. ఫ్రెండ్స్, ఇక స్లైడ్ టూల్ మీద ఇది వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.